ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మైసూర్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఆ పథకం యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడు సమగ్ర సర్వే పేరిట రాష్ట్రమంతటా కూడా భూ హక్కుల మీద జగన్ పేర్లు, అదేవిధంగా రాళ్ళ మీద కూడా జగన్ బొమ్మలు, ఏది ఆ, జగన్ ఫోటోలు, ఏదైతే ఈ ఐడియా జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారో తెలీదు. దీనివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అన్నది వాస్తవం, నగ్న సత్యము. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్రెడిట్ అనేది మాకు సొంతం అంటే మాకు సొంతం అన్నట్టు ఇటు ప్రతిపక్షము అధికార పక్షము కొట్టాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రైతుకి తనకు సంబంధించిన భూ హక్కు యాజమాన్య పత్రం మీద రాజముద్రతో ఒక ఎంబ్లంతో సింబల్తో ఆయనకు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తే తన ఫోటో అందించారని చెప్పేసి కూటమి విస్తృతంగా ప్రచారం చేసింది. ఓవరాల్గా దీని మీద మీరేమంటారు? ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారంటే ఏం చెప్తారు? అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చినారు అనుకోండి. ముందు తీసుకొచ్చినప్పుడు ఆ సర్వేలు చేశారు కదా. ఎందుకంటే పాతకాలంలో సర్వేలు వాళ్ళు గొలుసు పొడవు సక్రమంగా ఉందా లేదా చూసుకునేవాళ్ళు, గొలుసుతో కొలిసి సర్వే చేసేవాళ్ళు. నేను ఒక భూమి మాది ఉన్నది, అంటే పాత అదే మా అబ్బకాలం ఆస్తి. ఓకే. ఎందుకంటే అది అట్టే పాతపడి ఉన్నది. సరే కొంచెం కాంపౌండ్ వాళ్ళు పెట్టాలని చెప్పి నేను పాత మాకు తెలిసిన ఆయన రంగస్వామి అని సర్వేయర్ ఉన్నారు, ఆయన రమ్మంటే ఆయన అక్కడ కొలత వేయలేదు, కానీ ఎక్కడో సర్వే రాయి ఉంది అని వెతుక్కుంటా పోయి అక్కడ సర్వే రాయి ఉంటే ఆ నుంచి వేసుకుంటా వచ్చి ఇటు 2 మూరలు గుంత దీండి ఇక్కడ రాయి ఉంటుంది అని తీస్తేనే ఉంది రాయి కరెక్ట్గా. సడన్గా డిస్ప్యూట్ లేదు కదా, అది జనానికి అంతా తెలిసిపోయింది, ఇక్కడ నుంచి సర్వే చేసినారు ఇక్కడ రాయి ఉంది అని చెప్పినారు. మళ్ళీ ఎవరు డిస్ప్యూట్ కూడా చేయలే. అలా ఈ కాడికి నేను బౌండరీ లైన్ పెట్టుకున్నా. అంత పక్కగా సర్వే చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో సర్వే సరిగా చేయలేరు. ఏదో ఎట్లంటే అట్లా చేసినారు. ఎందుకంటే 8 ఎకరాల భూమి ఉన్నోనికి 7 ఎకరాలే వచ్చింది, 7 ఎకరాలు ఉన్నోనికి 8 ఎకరాలు వచ్చింది. రకరకాలు ఉన్నాయి సర్వే చేసినప్పుడు అవన్నీ తగాదాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి అవి. దానికి తోడు పట్టాదారు పాస్ పుస్తకాలు తన బొమ్మ వేసుకోవడం ఏమవుతుందంటే, ఏందబ్బో మా పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ ఏంది అనేది వస్తుంది. ఇవి కొంచెం చెడ్డ పేరే తెచ్చింది. సర్వే అనేది అతనికి చెడ్డ పేరు తెచ్చి ఇంట్రడ్యూస్ చేసిందేమో అతనే, చెడ్డ పేరు వచ్చింది. అది కూటమికి మేలు జరిగింది. ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసేదానికి మళ్ళీ ఆ పాస్ పుస్తకాలు తీసుకొని రాజముద్ర వేసి పాస్ పుస్తకాలు ఇచ్చినాడు, అతని ఫోటో లేకుండా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంబల్ వేసి ఇచ్చినారు, సింబల్ వేసి. అది మంచి పనే. సర్వే అనేది అది మళ్ళీ రెక్టిఫై చేసినట్లేదు, అదంతే అట్లే ఉంది, అదే పాత సర్వేనే అట్లే. అంటే మేము తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క సర్వేని వాళ్ళు చోరీ చేశారు అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. చోరీ చేసేది ఏముందో, ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినాక దాంట్లో లోటుపాటు ఉంటే సర్దిద్దుకొని ఉపయోగించవచ్చు కదా. అది చోరీ కింద ఎట్టయితుంది? ఆయన యాక్ట్ చేసేది ఆయన సొంతం కాదు, ఆయన ఇంటికి కాదు. ప్రభుత్వంలో ఒక యాక్ట్ చేసినారు ముఖ్యమంత్రిగా ఉండి, దాంట్లో లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లు సర్దిద్ది ఇప్పుడు మళ్ళీ ఆయన ఫోటో లేకుండా వేరే పాస్ పుస్తకాలు కొత్తవి ఇవ్వడం జరిగింది. ధరని ఆయన ఇక్కడ ఉండే నోటికి వస్తాను. ఇప్పుడు ఇటీవల ఉత్తరప్రదేశ్లో స్పీకర్ మాట్లాడుతూ, ఏపీ స్పీకరు, ఇప్పుడు ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే అన్నట్టు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో ఉంచుకునే ఆయన మాట్లాడారు. మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తా అసెంబ్లీకి అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. నో వర్క్ నో పే చట్టసభలకు హాజరు కాని ప్రజాప్రతినిధులకు కూడా వర్తింపజేసే చట్టం తేవాలన్నట్టు కూడా స్పీకర్ గారు మాట్లాడుతున్నారు. మీరు కూడా సీనియర్ పొలిటీషియన్ కాబట్టి వివరణ ఎట్లా చూస్తారు? ఇప్పుడు చట్టసభకు ఎన్నికైన తర్వాత చట్టసభలకు హాజరు కాకపోవడం తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రజలు దేనికి ఎన్నుకున్నారు? వాళ్ళ యొక్క సమస్యలను చట్టసభల్లో ప్రతిబింబించాలనే ఎన్నుకున్నారు. అటువంటప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే నేను రాని చెప్పి పోకపోవడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పుడు నిర్ణయం కిందకే వస్తుంది. ఓకే. దానివల్ల వాళ్ళు సభకు హాజరు కాకుండా పోతున్నారు. అంటే 6 మాసాలు కనుక కంటిన్యూస్గా
సభకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అవుతారు అనుకోండి. కాకపోతే ఏదో ఒక రోజు 2 రోజుల్లో హాజరు వేసుకుంటారు, సభకు హాజరు కారు. అట్లా చేస్తే ఏమవుతుంది అంటే నువ్వు దేనికైతే ఎన్నికలు పెట్టినారో, దేనికైతే చట్టసభలకు ఎన్నుకున్నారో దాని యొక్క ఉద్దేశము నెరవేరదు. నిన్ను చట్టసభలకు ఎన్నుకున్నారు అని అంటే నువ్వు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు అయితేనేమి, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు అయితేనేమి మాట్లాడమని ప్రజలు నీకు ఓటేసినారు. అటువంటిప్పుడు ఆ ప్రజల యొక్క అభిప్రాయాలను నువ్వు వ్యక్తీకరించకపోతే తప్పే కదా, మోరల్గా కూడా తప్పే. ఫిజికల్గా అయితే కనుక 6 మాసాలు కంటిన్యూస్గా హాజరు కాకపోతే సభ్యత్వం కోల్పోతారు. మరి ఏదో సంతకం పెట్టి మళ్ళీ ఒకరోజు సంతకం పెట్టి హాజరు అయినా కానీ బయట ఉంటారు, హాజరు కాకుండా ఉంటారు సంతకం చేసి. అది తప్పే. చట్టసభలకు హాజరు కాకపోవడము, ప్రజల యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించకపోవడము, కేవలం నాకు హోదా ఇస్తేనే నేను పోతాననడము అది తప్పే. జగన్ తప్పే అని అంటాను. నీకు హోదా అనేది దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే 1/10 ఆఫ్ ది హౌస్ స్ట్రెంగ్త్లో నీకు పార్టీకి ఆ మెజారిటీ వస్తేనే ఎక్కడైనా కానీ నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. నీకు 11 సీట్లే వచ్చినాయి కాబట్టి నీకు ఎలిజిబిలిటీ రాదు. 1/3కు కావాల్సిన స్ట్రెంగ్త్ లేదు కాబట్టి ఇవ్వరు. నాకు హోదా ఇవ్వలేదు కాబట్టి నేను హాజరు కాలేదంటే అది తప్పు కదా అంటాను. ప్రజలకు నువ్వు చట్టసభకు ఎన్నుకున్నాక ప్రజలకు పోయి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, కొంత పాలనానుభవం వచ్చింటుంది. ఇప్పుడు ప్రజా సమస్యలను ప్రతిబింబించాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. అటువంటిది ఎక్కడికి పోయి నువ్వు మాట్లాడితే, చట్టసభలో నువ్వు మాట్లాడితే కనుక అది 10 మంది ప్రజలకు తెలుస్తుంది. ఖచ్చితమైన వేదిక అవుతుంది. పత్రికల్లో మాట్లాడింది వేదిక కాదు కదా. ముఖ్యంగా నిన్న నగరిలో సీఎం బాబు గారు మాట్లాడుతూ అమరావతిని ఎవరు అడ్డుకోలేరు, రాష్ట్రానికి ఇదే శాశ్వత రాజధాని, ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా మేము వచ్చిన తర్వాతనే 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అన్నట్టు కూడా ఇటు బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది? అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే అవకాశం ఉంది అన్నట్టు బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఓకేనా మీకు? కేంద్ర ప్రభుత్వం మీకు ఓకేనంటారా? అంటే రాయలసీమలో అమరావతి అనేది అంత ఇష్టమైంది కాదు. కాకపోతే ఎందుకు అని అంటే రాయలసీమలకు గతంలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు రాజధాని వచ్చి కర్నూలులో ఉన్నది, అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలుగు జాతి అందరూ ఏకమవుతున్నారు కాబట్టి దానికి సాక్రిఫైస్ చేసినారు రాజధాని. అప్పుడు మరి హైదరాబాద్కు మార్చినారు కదా, హైదరాబాద్కు ఉమ్మడి రాజధాని అయింది. సరే, అప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్కు అయినప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు మళ్ళీ రాయలసీమకే రావాలి కదా న్యాయంగా అయితే రాజధాని. కర్నూలు కాకపోతే ఎక్కడైనా రాయలసీమ ప్రాంతంలో పెట్టింటే సంతృప్తి పడతారు రాయలసీమ ప్రజలు. అటువంటిది నువ్వు అమరావతిలో పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనం. అయితే సరే, మీరు ప్రభుత్వం ఉంది, అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి అమరావతిని పెట్టుకున్నారు. ఇది కొంచెం ఇష్టం ఉండి లేకపోతే, ఎందుకంటే శాసనసభ్యులు ఎన్నుకున్నాక వాళ్ళు వెళ్ళాల్సింది వస్తుంది. ప్రజలకు కూడా కొన్ని ఏమైనా పనులు ఉన్నప్పుడు పోవాల్సింది వస్తుంది. ఇష్టపూర్వకంగా అయితే మాత్రం లేరు ప్రజలు, రాయలసీమ ప్రజలు. సరే, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమన్నా న్యాయం చేసినాడంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతానికి చెందినవాడే, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందినవాళ్ళే, ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందినవాళ్ళే. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు అన్నాడు. అమరావతిని 3 రాజధానులుగా చేసినారు. అమరావతిలో శాసనసభ లెజిస్లేటివ్ రాజధానిగా చేసినారు. వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని వైజాగ్ తీసుకున్నారు. అంటే అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, శాసనసభ క్యాపిటల్ 2 కోస్టల్ ఆంధ్రకే వచ్చినాయి. రాయలసీమకి ఏమి న్యాయ రాజధాని అన్నారు. ఏదో 2 బెంచ్లు పెట్టి ఒక హైకోర్టు పెట్టి న్యాయ రాజధాని. అదేం సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి అవసరం లేదు కదా.
ఎవరో వివాదాలు ఉన్న వాళ్ళు కోర్టుకు పోతారు, వాళ్ళకు సంబంధించిన వ్యవహారం, దాన్ని న్యాయ రాజధాని అని పేరు పెట్టడం తప్పు కదా అంట. ఆయన కూడా న్యాయం చేయగా, చంద్రబాబు కూడా న్యాయం చేయటం లేదు.